ఆనందించే వాడిగా జ్ఞాపకం చేసుకుని సహాయం అందరిని బట్టి కూడా దేవునికి స్థితిగా పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రభు యొక్క వార్తని ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచేదరు. పరిశుద్ధుడైన దేవుడు సంఘములు గాని ఆనాడు తనతో ఉన్న ప్రజలందరినీ కూడా జాగ్రత్త చేస్తూ చెబుతున్న సంగతులు దేవుడికి మహిమ కలుగుతాయి. ఆ సంగతులు ఈ దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేస్తూ మనము కూడా ఈ విశ్వాసపు జీవితంలో, ఈ విశ్వాసపు యాత్రలో మన జీవితాన్ని మనం రీతిగా కొనసాగించుకోవాలో జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై ఎవరంట ఏర్పరచబడిన వారిని సహితము. ఎందుకు అంటాడంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము కూడా మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుదరని ప్రభు యొక్క లేఖనం సెలవిస్తోంది. ఈ మాటలు ఎందుకు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎవరెవరితో చెప్తూ ఉన్నాడు, ఈ రోజు మనకేం చెప్తూ ఉన్నాడు ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని యొక్క అనాదికాల ప్రణాళికను బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం పక్షంగా ఆయనకున్న ప్రత్యేకమైన ఉద్దేశాన్ని బట్టి వారు నా ప్రజలు, వారు నా వారై ఉండాలని నిత్యము కూడా కాపాడి నడిపించే దేవుడిగా ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. దేవుడికి నమ్మకం కలుగుతుంది. జాగ్రత్త చేసే గనుడైన దేవుడు ఇప్పుడు మనం గమనించినప్పుడు మన పితరుల ఎడల ఏం చేస్తూ వచ్చాడు, ఏ రీతిగా వారిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు, వారితో ఏం మాట్లాడాడో జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి చూడండి, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము మొదటి నుంచి వచ్చిన చదువు. కళలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక కార్యమునైనను చేసి నీవు ఎదుటని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అక్కడ నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళలు తనము అన్ని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికను బట్టి తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద తన కనుదృష్టిని ఉంచి నిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనందరి జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని జాగ్రత్త చేసే గొప్ప దేవుడిగా ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తయే గాని కళలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక్రియలైనను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజితుము రమ్మని చెప్పినట్టుగా ఏం చేస్తూ ఉన్నారు. ఒక ప్రవక్త గాని కళలు కనేవాడు లేచి మీ మధ్యన లేచి సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ నీవు ఎరుగని ఇతర దేవతలను మనము మన దేవుని ఎరిగిన వారిగా మనం బ్రతికే వారిగా ఉంటాం. ఎరుగని ఇతర దేవతలను పూజితుము రమ్మని చెప్పిన ఎడల ఎట్లా చెప్తూ ఉన్నారంటే మాటలతో చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? సూచక్రియలు చేస్తున్నారంట, మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాల సమయంలో ప్రభు మనందరి జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆయన చిత్తానుసారంగా బ్రతికించడానికి కాపాడటానికి చెప్తూ ఉన్నారు.
అపాయకరమైన కాలము అంత్యదినాల్లో మనమున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా మళ్ళా ఏం జరుగుతుంది అంటే ఆకాశం నుండి అగ్ని గుర్తించే వారు వస్తారంట, అబద్ధ ప్రవక్తలు వస్తారంట, అబద్ధ క్రీస్తులు వస్తారు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట రాయబడుతూ వచ్చిందంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించే వారిగా ఉన్నారు. అటువంటి మోసం పడకోకుండా దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త చేస్తూ చెప్తూ ఉన్నాడు. మన పితరులతో కూడా చెప్పిన మాట ఏంటంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే మన గురించి వారు మాట్లాడుతున్నారు అనుకోగానే మనం ఏం చేస్తామంటే దాని దగ్గరికి మల్లొకరిని తీసుకుని పరిగెత్తేసేస్తూ ఎక్కడైనా ఒక గొప్ప కార్యం జరిగిందంటే ఆ కార్యము తట్టే మనసు పెట్టే వారిగా ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలను జాగ్రత్త చేస్తూ ఉన్నాడు, ముందుగానే జాగ్రత్త చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. ఆ మాటలు మనము హత్తుకునే వారిగా మనం ఉండాలి, ఆ మాటలు మనము వినే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆ విధంగా మోసగించే వారికి ఉంటారు కనుక వారితో వెళ్ళకూడదు. అతను నీతో చెప్పిన చూసే క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను అది జరిగినను ఆ ప్రవక్త మాటలను కళ్ళు కలి వారి మాటలను వినకూడదు. ఏమన్నారు మరి? దేవుని యొక్క వాక్యమును వినే వారిగా మనం ఉండాలి, దేవుని యొక్క సత్యమును ఎరిగే వారిగా మనం ఉండాలి. సత్యము ఎరిగిన తర్వాత ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెబితే దాని దగ్గరికి మనం పరిగెత్తిన అవసరం లేదు. ఇక్కడ జరగలేదు, ఇక్కడ ఏముంది? వాక్యం ఉంది, వాక్యమే నన్ను బ్రతికించేది. అవునా కదా? వాక్యమే నన్ను బ్రతికించే వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో మహత్కార్యాలు జరుగుతుంది, ఎక్కడో చూసే క్రియలు జరుగుతుంది, అక్కడికి పరిగెద్దాం రండి పిలిచేవారు అంటారు. మోసపోవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగునగాక. కాలం అపాయకరమని నిన్నే జాగ్రత్త చేసే దేవుడిగా నీతో ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అట్టి గనుడైన దేవుడు మన జీవితాన్ని జాగ్రత్త చేయటానికి ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. పితరులతో చెప్పకుండా విడిచిపెట్టి మనతో చెప్తున్నాడంటే పితరులను కూడా జాగ్రత్త చేస్తూ వచ్చినాం. జాగ్రత్త చేసిన ఆ పితరులు ఏమైపోయారంటే తప్పిపోయిన వారిగా ఉన్నారు. వారికి చెప్పబోకుండా లేడు దేవుడు, చెప్పినా వారు తప్పిపోయిన వారిగా ఉన్నారు. కనుక తప్పిపోకుండా జీవితాలను కాపాడటానికి మరొక వారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లా అది చెప్పిన సంగతి జరిగినను నీవు వారి మాట వినకూడదు. తర్వాత అంటాడు ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతూ ఉన్నాడు. వినాలి జాగ్రత్త. వారిని మహత్కార్యాలు చేసేవారుగా, చూసి క్రియలు చేసేవారుగా, అద్భుతాలు చేసేవారుగా, ఎందుకనగా అందరినీ పుట్టించున్నాయి. అవి జరుగుతూ ఉన్నాయి. నిన్నేం చేస్తూ ఉన్నాడు దేవుడు? ఇక్కడ నిన్నేం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. ఒక పక్కన అవి జరుగుతూ ఉన్నాయి, నువ్వు మనసు అక్కడ పెడతావా? దేవుని మీద పెడతావా? పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పరీక్షించే గనుడైన దేవుడు ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుతున్నారో లేదో. ఎందుకు ఈ కార్యము చేయాలి, ఎందుకు ప్రేమించాలి అనేది కూడా పరిశుద్ధ వాక్యం రాయబడుతూ వచ్చి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూడండి. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవలను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందవో లేదు నిన్ను శోధించి నీ హృదయములను తెలుసుకున్నట్టు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోవడము. దేవునికి మహిమ కలుగునగాక. చూసి క్రియలు చేసేవారు ఉన్నారు, మహత్కార్యాలు చేసేవారు ఉన్నారు. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? నీకంటే పరీక్షిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదా నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళాను? అరణ్యంలోకి.
అరణ్యంలోనికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళినట్టుగా దేవుని యొక్క లేఖనాలు వస్తుంది. అప్పుడు ఎవరన్నా పలానా వారి దగ్గరికి వెళ్తే మా కష్టాలు తీరిపోతుంది అంట, పలానా వారి దగ్గరికి వెళ్తే వారు మంత్రం వేస్తే వారి మంత్రం ద్వారా మనము పెద్దోళం అయిపోతున్నామంట అని ఎవరైనా చెప్తే అక్కడికి పరిగెత్తారేమోనని ఎక్కడికి తీసుకెళ్ళాడు? కష్టంలోకి తీసుకెళ్ళాడు, అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్త పిల్లలు, ఎన్నోసార్లు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఉపవాస ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ నేను మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాను, దేవుని నామంలో ఫలానా మీరు చెయ్యండి అని చెప్పి వెంటనే మళ్ళా నేను మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాను, నువ్వు ఎట్లా చేస్తూ ఉన్నావో, నువ్వేం చేస్తూ ఉన్నావో అని చేస్తాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఏర్పరచబడిన వారిని సహితం మోసగించేవాడిగా ఉన్నాడు దుష్టుడు. మోసగించేవాడిగా ఉన్నాడు కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ నేను మిమ్మల్ని అరణ్యములో అణచు నిమిత్తము అరణ్యములోకి తీసుకెళ్ళడానికి అన్ని ఇచ్చి మంచి ప్లేస్ లో పెడితే వారు నన్ను మర్చిపోతారు, నన్ను సేవిస్తూ ఉంటారు. ఏమీ లేని స్థలంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారా లేదని వారిని అరణ్యంలోనికి తీసుకెళ్ళినట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. అరణ్యంలోకి వెళ్తే దానిలో లేదు, కరెంట్ ఉందా? లేదు. మరి వారికి కావాల్సినవన్నీ పదార్థాలన్నీ ఉండేయంటే లేవు. అక్కడ పెట్టి ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. అయ్యా ఇక్కడ పెట్టి పరీక్షిస్తే ఎట్లా కుదిరింది? అన్ని ఉన్న చోట పెడితే బాగుంటుంది కదా అని మనం నమ్మచ్చు. దేవుడు మనల్ని ఉన్న స్థితిలో చూసే దేవుడు, లేని స్థితిలోనే చూసేది. అన్ని ఇచ్చి చూసే దేవుడు, ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా పరీక్షించే దేవుడు. ఎక్కడ నిన్ను అపవాది మోసగిస్తాడో అది చెప్పడానికి చెప్తూ ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు దేవుని మరిచే వారంగా, ఏమీ లేనప్పుడు దేవుని నిందించే వారంగా ఉంటే ఎవరికి చిక్కినట్లు మనం ఏర్పరచబడిన వారిని ఎవరికి చిక్కినట్లంటే అపవాదికి చిక్కినట్లు అయిపోతుంది. కనుక ఆ అపవాది ఉచ్చుల్లోకి వెళ్ళకోకుండా, ఆ సాధారణ యొక్క ఉచ్చుల్లోకి వెళ్ళకోకుండా దేవుడు ఆపుదలను ఇస్తూ పరిశుద్ధ లేఖనాల్లో తన మాటలు పొందుకొచ్చారు. దేవుడికి మహిమ కలుగును. 40 సంవత్సరాలు ఈ దేవుడని ఎక్కువ నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోవడము, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుల బ్రతుకులని మీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఏం చేశాడంట? అణచాడంట. తర్వాత ఆకలి కలిగించాడంట. కురుకుదలలో ఉన్నప్పుడు, ఆకలి కలిగినప్పుడు మనిషి మనసు ఎట్లా ఉంటుందో పరీక్షిస్తూ ఉన్నాడు. కురుకుదలలో ఉన్నప్పుడు ఇది కాదు మార్గం అని చెప్పేసి మరొక మార్గానికి పరిగెత్తేవారిగా, ఇక్కడ కాదు మరొకరి దగ్గరికి అని చెప్పేసి అక్కడికి పరిగెత్తేవారిగా. అందుకే దేవుడు అంటాడు, మీ మధ్యన ప్రవక్త అనేది కళ్ళగనేవాడే గాని ఎవడున్నా వాడి మాటను వినొద్దు. దేవుని మాట విను, దేవుని మాట విను, దేవునికి లోబడితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు గమనించినప్పుడు అక్కడ ఆకలి కలిగించి ఏం చేస్తూ వచ్చాడంటే, మీరు ఎన్నడూ ఎరగని మన్నాతో పోషించను. మహిమ కలిగిన దేవుడుగా ఆ కష్ట పరిస్థితులు ఏం చేస్తూ వచ్చాడంటే మన్నాతో పోషిస్తూ వచ్చాడు. ఎన్నడూ ఎరగని మన్నాతో. ఈరోజు మనందరి జీవితాన్ని బట్టి కూడా జాగ్రత్త చేసుకుని క్రీస్తు చేసినందున ప్రభు చేత ధన్యులం కావటానికి చెబుతూ ఉన్నాడు. మనము అన్ని కలిగి ఉండి, సర్వసమృద్ధి కలిగి ఉండి మనం పోషించబడుతున్నాం. మరి ఏ రీతిగానైనా మనం బ్రతకొచ్చు అనుకునే పరిస్థితులు కాదు. ఏమి లేని సమయంలో ఆకలి కలిగించి, ఇబ్బంది కలిగించి అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. అక్కడ గమనిస్తూ ఉన్నాడు. ఎవరిని హత్తుకుంటావు, ఏ రీతిగా ఉంటావు, ఎవరిని హత్తుకుంటే మనకు మేలు, ఎవరి మాట వింటే మనకు మేలు, ఎవరి మాట వినకోకుండా ఉంటే మనం రక్షించబడతాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, వారి మాట మీరు వినొద్దు, దేవుని మాట మీరు వినండి. వినిన వారికి ఏం చేశాడు? ఇక్కడ మన్నాతో, ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషిస్తూ వచ్చి దేవునికి మహిమ కలుగును. ఆ తర్వాత సంగతిని కూడా మనం చూస్తే 4వ వచనం, ఆ 40 సంవత్సరం నీవు వేసుకున్న బట్టలు పాతగలేదు,
నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించిన అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు ఆయన అద్దుకొని ఉంటే, ఆయన వెంబడిస్తూ ఉంటే, అరణ్యం లాంటి పరిస్థితులైనా, ఆకలి కొన్న పరిస్థితులైనా, ఎవరు ఎరుగని మన్నాతో నేను పోషిస్తూ ఉన్నాడు కనుక నువ్వేం చేయాలంట? ఆయన ఆజ్ఞను గైకొను. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయనను సేవించు. నేను కష్టంలో ఉన్నాను, నన్ను ఓదార్చింది నా దేవుడే. నేను కృంగిపోతూ ఉన్నాను, నన్ను లేవనెత్తింది నా దేవుడే అని నువ్వు గ్రహించుకొని పూర్ణ మనసుతో ఆయన సేవించు, ఆయన ఆజ్ఞలు గైకోను అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మంచి దేవుడిగా, ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడుగా ఇతరులకు జాగ్రత్త చేస్తూ వచ్చాడు. మరి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా తన ప్రజలందరినీ జాగ్రత్త చేస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. అప్పుడు మీ దేవుడైన యెహోవా సేవించాను. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను. అది నీటి వాగులను, లోయలను నుండి, కొండల్లో నుండి పాలు, ఊటలు, అగాధ జలములు గల దేశము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆకలి కొన్న ప్రదేశంలో తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేశాడు? మంచి దేశంలో తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వస్త్రం ఉన్నప్పుడు, వస్త్రం లేనప్పుడు, ఆకలి కొన్నప్పుడు, ఆకలి కడుపు నిండినప్పుడు కూడా మనం ఏ విధంగా ఉంటున్నామో ఆయన గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట అంటాడు, వారు కడుపు నిండి మదించిన వారిగా ఉన్నారు అంటాడు. ఆ రీతిగా ఉండకూడదు. కడుపు నిండి దేవుని స్తుతించేవారు, ఆకలి కొని దేవుని స్తుతించేవారు, పూర్ణ మనసుతో దేవుని సేవించేవారుగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాను. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివను తేనెయు గల దేశము. కడుపులో నుంచి తీసుకెళ్లాడు, సమృద్ధిలోకి నడిపించాడు. ఈ నడిపించేటప్పుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో కూడా కష్టాల్లో, దుఃఖాల్లో, మరి ఇరుకుల్లో, ఇబ్బందులు, ఎన్నో రకాల పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడంటే, కష్టము లేని, కన్నీరు లేని, దుఃఖము లేని పట్టణానికి నడిపిస్తూ ఉన్నాం. నడిపించేటప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన ఎత్తుకుంటున్నావా? ఆయన విడిచిపెడుతున్నావా? కళ్ళుగానే వాడైతే పరిగెత్తుతూ ఉన్నావా? ప్రవక్త దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నావా? పరిశుద్ధ లేఖనాలను మనం చూసినప్పుడు ప్రవక్తల దగ్గరికి పరిగెత్తిన వారిగా ఉన్నా. ఏలియా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆహాబు ఏం చేస్తూ వచ్చాడంటే, మరి తన కొరకు ఆ యొక్క గిల్గాలు మొదటి సమూహ రామోత్ గిలాదు ఆ పట్టణం మీదకి వెళ్ళటానికి ఎవరిని కోరుకుంటూ ఉన్నాడంటే, బయలు యొక్క ప్రవక్తలు కోరుకుంటూ ఉన్నాడు. యెహోషాపాతు, ఆహాబు ఇద్దరు కలిసి ఆ ప్రాంతం మీదకి వెళ్దామని చెప్పేసి ఎవరిని కోరుకుంటున్నాడంటే, ఎందుకు కోరుకుంటున్నాడు? దాని గురించి మంచి పలుకుతాడు. ఇతడు ఎవరు అనగా ఇశ్రాయేలు యొక్క రాజు. అందుకే జాగ్రత్త చేస్తూ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏదో మంచి జరిగిపోతుంది, వాడు చూసి క్రియ చేసినప్పుడు అది జరిగింది, అది మహత్కార్యం జరిగినప్పుడు జరిగింది. అయినానో నువ్వు వాడి మాట వినకు. ఏమనాలి అనగా దేవుని మాట విను. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని యొక్క ప్రవక్త దగ్గర విచారణ చేయాలి. కానీ ఎక్కడ పరిగెత్తుతూ ఉన్నాడు? వాడు నా గురించి మేలును ప్రకటిస్తారు, వాడు నన్ను ఆశీర్వదిస్తారు, వాడు నా గురించి మేలును ప్రకటిస్తాడు. దేవుని విడిచిపెట్టి అక్కడ పరిగెత్తుతున్నాడు. పరిగెత్తిన దాన్ని బట్టి క్షేమం కలిగిందా? నెమ్మది పొందేదా? గురి చూడకయే బాణం వదిలితే ఎక్కడికి వచ్చి కలిగినట్టు కవచంలోకి వచ్చి కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలంగా మన జీవితాలను జాగ్రత్త చేసే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఉన్నాడు ఈ సంగతి. ఇంకా గమనించినప్పుడు రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ కూడా
మరి గమనించినప్పుడు అతడు మరి ప్రవక్తల కోసం పరిగెత్తుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీల నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయలుదేరుడు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుదని దూతను పంపగా ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మహత్తు కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అని ఆ ప్రవక్త దగ్గరికి పరిగెత్తుడు. దేవుణ్ణి పట్టుకొని ఉండు. ఎందుకు అనగా అరణ్యంలో ఉన్న ఆకలి ఉన్న సమయంలో నిన్ను పోషిస్తూ, ఎప్పుడు ఎరుగని మన్నాతో నిన్ను పోషిస్తూ, నీ చెప్పులు వారు తెగిపోకుండా, నీ తలకు నూనె తక్కువ కాకుండా, నీ వస్త్రం నలిగిపోకుండా నేను కాపాడి నడిపించింది. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నేను కాపాడి నడిపించింది ఆ గరుడైన దేవుడు. ఆయన సేవించుకోకుండా, ఆయన యొక్క విచారణ చేయకోకుండా ఎక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు? గాయపడుతూ వచ్చినారు. పోగొట్టుకున్నారు లేదా అని ఆ దూత బయలుదేరులకు పరిగెత్తుతూ ఉన్నాడంట. అప్పుడు 3వ వచనం, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడున్నాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయలు వద్ద మీరు విచారించవచ్చు అన్నాడా? దేవుడు లేడనుకొని కష్టం వచ్చింది, దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. దేవుని దగ్గరకు వస్తారా? ఎక్కడో ఎవరో నా కష్టాన్ని తొలగించే వారు ఉన్నారు అని అక్కడికి పరిగెత్తుతారా? కష్టంలోనే మన పితరుల్ని పరీక్షించి, ఆకలి ఉన్నప్పుడే పితరులు పరీక్షించి, శోధనలో ఉన్నప్పుడే పరీక్షించారు. ఈ మధ్యాహ్నములు మన జీవితాలతో కూడా చెబుతున్నాడు, ఏర్పరచబడిన వారిని సహితము మోసగించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ వస్తున్న పరిస్థితుల నుంచి తప్పించబడాలి అంటే కష్టం వచ్చిన, కన్నీరు వచ్చిన దేవుడే నాకు దిక్కు, దేవుడే నా ఆశ్రయము అని అనక వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తల దగ్గరికి. ఏ ప్రవక్తలు అంటే వేరొక ప్రవక్తల దగ్గరికి. అందుకే వేరొక దేవతను పూజించడం రమ్మని నేను ఎప్పుడన్నా అడిగినాను, వారికి పోవద్దు అని. వారి దగ్గర మహత్కారాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని దేవుడు ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. మీ మధ్య దేవుడు ఉన్నాడు, దేవుడు లేడనుకుని అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు. మధ్యాహ్నం ఇప్పుడు వీరిని కరువులో ఉన్న వీరిని ఎవరు ఎరుగని మన్నాతో పోషించి ఎటువంటి దేశంలోకి తీసుకొచ్చాడంటే సస్యశ్యామలమైన దేశంలోకి తీసుకొచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తుంది. అక్కడ ఏమున్నాయంట? గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని కృప, అధికమైన కృప మనకుంది. ఎప్పుడు అనగా నువ్వు దేవుని మాటను మర్చుకున్నప్పుడు, దేవుని మాటను హత్తుకోవడం అంటే ఆ మాటను మనం విడిచిపెట్టకూడదు. కష్టంలో ఉన్న విడిచిపెట్టకూడదు, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, ఇరుకులో ఉన్న విడిచిపెట్టకూడదు. దేవుని మాట విడిచిపెట్టుకోకుండా మనం ఉన్నప్పుడే మన జీవితాన్ని ఆయన ఎక్కడికి నడిపిస్తాడంటే ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు, సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఇప్పుడు వీరి జీవితాన్ని అటువంటి దేశంలోకి నడిపించడం. తర్వాత అక్కడే అంటున్నాడు 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలెను. ఎందుకు? నీ పూర్ణ హృదయంతో సేవించమంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు స్తుతించ, ఎందుకు సేవించ? ఆయన సమృద్ధిలోకి నడిపించే దేవుడు, ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో రాయబడింది. అక్కడ భయంకరమైన అరణ్యంలో నుండి, ఇక్కడ కూడా రాయబడింది, చూద్దాం 15వ వచనం, జ్ఞాపకరమైన పాములను, తేళ్లను కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. ఇంత భయంకరమైన స్థితిలో నేను నడిపించాడు కనుక నీవేం చేయాలి? ఆయన్ని సేవించాలి. ఎట్లా సేవించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయన మనం సేవించే వాడిగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడో ఎవరో కలగని ఏమో చెప్పేస్తారని చెప్పేసి అక్కడ పరిగెత్తకూడదు. ఎక్కడో ఎవరో ప్రవక్త ఉన్నాడు, లేకపోతే ఎక్కడో ఎవరో కళ్ళ పిశాచములు చెప్పేవారు ఉన్నారు, అక్కడ పరిగెత్తకూడదు. లేవి కండకు చదువుతూ వచ్చి 19 కళ్ళ పిశాచి చదివి చూడండి. లేవి కండ 19 అధ్యాయం. కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తలదెత్తిన వాని ఎదుట ఇప్పుడు గమనించాం. కర్ణ పిశాచము గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రుల దగ్గరికి పోకూడదు, వెతకూడదు, వారిని అపవిత్రంగా కలుగు చేసుకోనకూడదు. నేను మీ దేవుడైనా ఈ యెహోవాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? వారి ద్వారా ఏం జరుగుతుంది చూసి జరుగుతుంది. వారు చెప్పింది జరిగినాను నువ్వు అక్కడ పోవద్దు అని. ఎందుకు చెప్తాడు ఈ మాట? సోది చెప్తూ ఉంటారు, జరిగింది అని మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి జరిగినాను నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఏంటది? దేవుని యొక్క కట్టడ అయ్యన్నది, దేవుడిచ్చిన ఆజ్ఞ అయ్యన్నది. కనుక నువ్వు అక్కడికి పోవద్దు. అక్కడికి పోయావంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞ నువ్వు గైకొనట్లేదు, దేవుని కట్టడలో గైకొనట్లేదు, దేవుని పూర్ణ మనసులో సేవించలేకపోతున్నావు. కనుక జాగ్రత్త. మనం గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తల కార్యములు మరి గారడీ సీమోన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను చేస్తున్న కార్యాలను బట్టి అబ్బో ఇతడు ఎంతో మహత్తైన కార్యాలు చేస్తున్నాడు, దేవుని మహాశక్తి ఇతడే అని చెప్పేసి ప్రజలు ఏం చేస్తాడు? అతను కనుక మోసగించే వారి దగ్గర మోసగించబడే పరిస్థితులు ఉన్నాయి కనుక దేవుడు చెప్తున్నా. ఎప్పుడు జరుగుతున్న ఈ అంత్య దినాల్లో ప్రభు రాకడకు ముందు జరుగుతున్న పరిస్థితులు ఇవి. కనుక జాగ్రత్త అని చెప్పడానికి ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవునికి మహిమ కలుగును. అతను కార్యాలు చేస్తూ ఉంటే ఇతడే దేవుని యొక్క మహాశక్తి అనుకుని ప్రజలందరూ కూడా అతను బట్టి సంతోషపడుతూ ఉంటారు. దేవుడు జ్ఞాపకం చేసి చదివిస్తున్నారు. ఆ తర్వాత నిజమైన సంగతులు తెలియజేసినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని వారు ఎరిగి బ్రతుకున్న వారిగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్న దేవుడికి మహిమ కలుగును. అక్కడికి పోకూడదు, నేను యెహోవా అనేది ఆయన సెలవిస్తున్నాను. తర్వాత గమనించండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అంటే మరి ఈ మంచి దేశానికి ఆయన తీసుకొచ్చాడు కనుక మీరు ఆయన్ను స్తుతించాలి, సేవించాలి. ఈ 10 సంవత్సరంలో మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యంతో ఆయన పాపుల కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆరోగ్యం కలిగిన వారి కొరకు నేను రాలేదు, రోగి కొరకు నేను వచ్చి, మంచి వాడి కొరకు నేను రాలేదు, పాపుల కొరకు నేను వచ్చానంట. మంచివాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడో లేడని ప్రభు. మరి మన కొరకు ఆయన వచ్చి కనుక మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి, ఆయన పూర్ణ మనసుతో ఆయన సేవించాలి. అంతేకాదు ఆయన యందు విశ్వాసం వచ్చిన వాడు అద్వితీయమైన కుమారుని తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి అద్వితీయ నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని పూర్ణ మనసుతో సేవించాలి. ఏర్పరచబడిన వారిని సహితము అబద్ధ ప్రవక్తలు, కలలుగనేవారు, మోసగించేవారు ఉన్నారు. మోసపోవద్దు. దేవుడు నా కొరకు ఏం చేశాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏం చేశాడో చెప్తున్నాడు. అందుకని మీరు నన్ను స్తుతించండి, నన్ను సేవించండి. నేను భయంకరమైన అరణ్యంలో మిమ్మల్ని తీసుకొచ్చాను. అరణ్యంలో అణచి తర్వాత ఆకలి కొన్న సమయంలో నేను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను. నన్ను సేవించండి. ఈరోజు మనం పాపులమై ఉండగా పాపుల దగ్గర దిగి వచ్చి మనకు నిత్య జీవము లేనప్పుడు నిత్య జీవానికి పాత్రుడిగా ఆయన మన కొరకు అనుగ్రహించబడుతూ వచ్చి కనుక మనం దేవుని హత్తుకునే వారిగా ఉన్నాం. పూర్ణ మనసుతో ఆయన సేవించే వారిగా ఉందముగా దేవునికి మహిమ కలుగుగా. ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తారంటే ఎక్కడో ఏదో కార్యం జరిగిందని అక్కడికి పరిగెత్తే వారిగా ఉంటారు. ఆ విధంగా ఉండవద్దు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గమనిస్తే అదే అధ్యాయం అస్తుతించవాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని
మంచి ఇళ్ళు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి నీ వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన నీ దేవుడని యెహోవాను మరచెదవేమో. నీకు దేవుడు సమృద్ధినిస్తూ ఉన్నాడు, ఇచ్చినప్పుడు దేవుణ్ణి మరుస్తావేమో. ఎప్పుడు ఏర్పరచబడిన వారిని సహితము ఎప్పుడు మోసగిస్తూ ఉన్నాడంటే సమృద్ధి కలిగినప్పుడు, కడుపు నిండినప్పుడు మోసగించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక అటువంటి పరిస్థితులను నీ దేవుడు నీవు మరిచిపోవద్దు. నా దేవుడు నా కొరకు ఏం చేశాడు, నేను చెల్లించలేని వెల చెల్లించాడు. నా దేవుడు నా కొరకు ఏం చేస్తూ వచ్చాడు, నేను ప్రేమించక ముందు నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. గుర్తు తెచ్చుకోవాలి. ఏర్పాటుగా తగినట్లుగా బ్రతకడానికి సంగతులు గుర్తుకు తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అవి గుర్తుకు రాకపోతే అపవాదిని ఏం చేస్తాడు, మోసగిస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తాడు. జాగ్రత్త. అందుకే జాగ్రత్త చేస్తున్నాడు పేతురును. తర్వాత చూస్తే మర్చిపోదువేమో 15 వచనం, తాపకరమైన పాములను తేళ్లను కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. ఎంత సురక్షితంగా నడిపించాడు, ఎంత సురక్షితంగా. మనం కట్టుకున్న ఇళ్లలోనే పాములు కలిసి, కట్టుకున్న ఇళ్లలోనే ఏయో విష సర్పాలతో ఎంతో మంది నశించిపోయే పరిస్థితులు మనం చూస్తాం. కానీ వాటి మధ్య నడిపిస్తూ కూడా ఏ హాని కలగకుండా కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. కనుక నువ్వు ఆయన మర్చిపోవద్దు, ఆయన మర్చిపో. ఎందుకు అనగా ఎవరో చూసి క్రియలు చేసి, ఎవరో మహత్కారాలు చేసి అక్కడికి రమ్మని నేను పిలుస్తుంది, అక్కడికి పరిగెత్తద్దు. ఇది మహత్కార్యం కాదా? ఇంత భయంకరమైన అరణ్యంలో ఉన్న ఆయన కాపాడి నడిపించాడంటే ఇది గొప్ప మహత్కార్యము కాదా? ఇది గొప్ప కృప కాదా? ఇంత గొప్ప కృపను ఆయన చూపిస్తూ ఉండగా వేరొకరి తట్టు మనము తిరిగే వారిగా ఉండకూడదు. అందుకే ఆయన పరీక్షించేటప్పుడు అంటున్నాడు, నన్ను హత్తుకుంటారో లేదో అని పరీక్షిస్తూ ఉన్నాడంట. సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. నీళ్లు లేని సమయంలో రాతి బండలో నుంచి నీళ్లను తెప్పిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఆకలి తీర్చాడు, సమృద్ధినిచ్చాడు. ఎంత సమృద్ధి అంటే పరిశుద్ధ లేఖనాలు రాయబడింది, సముద్రం అంత సమృద్ధిని కలిగించాడు. ఇన్ని సంగతులు, ఇన్ని కార్యాలు ఆయన చేస్తే ఈ కార్యాలన్నీ మర్చిపోయి, అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, పూర్వకాలపు సంగతుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా మోసగించే వాటి చేత నువ్వు మోసగించబడకుండా ఉండాలి అంటే పూర్వకాలపు సంగతుల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలని పర్యక లేఖన సెలవు. తర్వాత 16 వచనం, తొలుగు నీకు మేలు చేయమని నిన్ను అడచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. నీకు మేలు చేయాలని ఆయన అరణ్యములో నిన్ను అణచి శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో పోషిస్తూ వచ్చాడు. ఇచ్చి చూస్తాడు ఆయన, ఇవ్వకుండాను చూస్తాడు. ఇయ్యలేదని సడిగే వారిగా, ఇచ్చాడని దేవుడు మర్చేవారిగా ఉండకూడదు. సరిగా దాన్ని బట్టి దేవుని మర్చేవారిగా ఉండకూడదు. అప్పుడేమన్నా చెప్తూ ఉన్నాడు చూడండి 17. అయితే మీరు మా సామర్థ్యము, మా బలము, ఇంత భాగ్యము మాకు కలిగి చేసినని అనుకుందరేమో, నన్ను మర్చిపోతారేమో, అనుకుంటారేమో. మేమే ఈ వెండిని, ఈ బంగారాన్ని, లేకపోతే మేమే ఈ ఇళ్లను, ఈ తోటలో వేసుకున్నామని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఈ సామర్థ్యం మాకే కలిగింది, మా వాగ్బలం అనుకుంటారేమో. అనుకోకండి. దేవుడు మిమ్మల్ని నడిపించింది, ఆయన జ్ఞాపకం చేసుకోనండి. ఆయన పూర్ణ మనసుతో సేవించండి. దేవునికి ఏమని ఆయన పూర్ణ ఆత్మతో సేవించండి. దేవునికి మంచి ఈ దినాన ఇక్కడ మనం కూర్చోతున్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, క్రీస్తు యేసునంతగా కృప ద్వారా మనకి ఇక్కడికి రాగలుగుతూ పరిశుద్ధ లేఖనంలో ఒక మాట చదువుతున్నాను. ఎంత భయంకరంగా సంకేతం
సంఖ్యాకాండం సంఖ్యాకాండం 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువు. వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకున్నది. రెప్పపాటు సేపు పరిశుద్ధ స్థలాన్ని చూస్తేనే చచ్చిపోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనకేం కలిగేశాడు? విడుదల. ఓ మహామహిమ దేవుని కృపతో దాచబడ్డావు నీవని విశ్వసించు దేవుని నామాన్ని ఘనపరచు అని ఒకనొక సమయంలో నీ పరిస్థితులు ఎట్లా ఉంది? పరిశుద్ధ స్థలం వైపు చూస్తేనే ఎంతసేపు అంటే రెప్పపాటు చూస్తేనే చచ్చిపోయే పరిస్థితులు. ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతూ ఉన్నామంటే యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుని పూర్ణ మనసుతో ఆయన సేవించు, పూర్ణాత్మతో ఆయన గణపరచు. ఆయన్ని నువ్వు వత్తుకో. ఎక్కడైనా నీకు వేలు జరుగుతుందండి, అక్కడికి పరిగెత్తుకు. రెప్పపాటు సమయంలో చచ్చిపోయే పరిస్థితి నుంచి నన్ను తప్పించాడు నా దేవుడు. జ్ఞాపకం చేసుకో, దేవుని గణపరచు, దేవుని హత్తుకో అని సెలవిస్తూ మనం వెళ్తూ ఉన్నా వస్తూ ఉన్నా నా బలమే నా కాళ్ళే నడుస్తూ ఉన్నాయి అంటానికి వీల్లేదు. అక్కడికి వస్తే ఏం జరుగుతుంది? అది పరిశుద్ధ స్థలము. అక్కడ దేవుడు ఉన్నాడు. నేను మీ మధ్యలో ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు కనుక దేవుని విడిచిపెట్టి పరిగెత్తొద్దు. దేవుడే సచిన స్థితి నుంచి నేను కాపాడుతూ ఉన్నాడు. దేవుడే నేను బ్రతికిస్తూ ఉన్నాడు కనుక ఆయన మనం విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. విడిచిపెట్టే పరిస్థితులు ఎప్పుడు వస్తున్నాయి? ఆకలి కొని ఉన్నప్పుడు వస్తూ ఉన్నాయి, ఆహారంలో కడుపు నిండినప్పుడు వస్తూ ఉన్నాయి, అరణ్యంలో వస్తూ ఉన్నాయి, శోధనలో వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన నిన్నేం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షలో మనం నిలిచి ఉండే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. పరీక్షలో నిలిచి ఉండే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వారితో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ ఈ సామర్థ్యం మాకే కలిగింది అనుకుంటారేమో, కాగా మీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకున్నట్టు వలన ఏలనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్లయితే మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మనకు సామర్థ్యం కలుగు చేసేది ఆయనే. ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే పొలం కొనుక్కోవాలన్నా, ద్రాక్ష తోట నాటుకోవాలన్నా, వెండిని కొనుక్కోవాలన్నా, బంగారాన్ని కొనుక్కోవాలన్నా సామర్థ్యం కలిగించింది ఆయనే. కలుగు చేసేది కూడా ఆయనే. నా బాబు పొలం అని లేకపోతే నేనే కష్టపడ్డానని అనుకోవద్దు. దేవుడే దీన్ని కలిగించాడు కాబట్టి నువ్వేం చేయాలి? నీ పూర్ణ మనసుతో దేవుని సేవించు, నీ పూర్ణ బలముతో దేవుని సేవించు అని దేవుని యొక్క సెలవిస్తోంది. ఇప్పుడు 13వ అధ్యాయం మీరు మీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టు ఈ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. పూర్ణ బలంతో ఆయన సేవించేవాడిగా. పూర్ణ బలం ఎప్పుడు వచ్చిందంటే నేను రెప్పపాటుసేపు ఆ పరిశుద్ధ స్థలం వైపు చూడటానికి నాకు అవకాశం లేదు. చూస్తే సత్య స్థితిలో నేనుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు అడ్డుగా నిలిచి నన్ను బ్రతికించాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు పూర్ణ బలంతో ఆయన సేవించగలవు. నేను దేవుడు అనుగ్రహించే నిబంధనలకు, వాగ్దానాలకు వారసత్వం నాకు లేదు, ఆయన నాకు కలిగించాడు అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు పూర్ణ బలంతో దేవుణ్ణి సేవించగలిగే వ్యక్తిగా. లేకపోతే ఏం చేస్తావు? ఎవరి ద్వారానో మహత్కారాలు జరుగుతుంది, ఎవరి ద్వారానో అద్భుతాలు జరుగుతుంది, ఎవరి ద్వారానో సూచక్రియలు జరుగుతుంది. పరిగెత్తేద్దాం, అక్కడికి పరిగెత్తి దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా ఉంటాము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు.
నువ్వు దేవుని హత్తుకొని ఉంటావు. అదే అంటున్నాడు. తర్వాత మాట చూసి 4 మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అటు ఇటు పరిగెత్తకూడదు. మీరేం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి, ఆయన్ని హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండటం అనగా విడిచిపెట్టేవాడు చెప్పకుండా పడదు. అబద్ధపు క్రీస్తు వచ్చిన, అబద్ధపు ప్రవక్తలు వచ్చిన ఆయన్ని విడిచిపెట్టేవాడిగా మనం ఉండకూడదు. ఎందుకు అనగా వారు ఏం చేస్తారంటే మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూడాలి ఎంతైనా కార్యాలు చేస్తూ ఉంటారు. కనుక దేవుడి మాటను విడిచిపెట్టదు. మాటను విడిచిపెడితే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసగించాలని ప్రయత్నాలు జరుగుతుంది. ఎప్పుడు చెప్పండి ఈ సంగతి? ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24 3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను యుగ సమాప్తిని చూసినలేవి మాకు చెప్పమనగా, నీ రాకడకు యుగ సమాప్తికి చూసలేంటో చెప్పమన్నప్పుడు చెబుతున్న సంగతులు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మన జీవితాల్లో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇతరులతో చెప్పాడు, తాపకరమైన సర్పములు, తేళ్లు, ఆ పాములు ఉన్న ప్రదేశం నేను మిమ్మల్ని కాపాడి నడిపించాను. ఒక క్షణమైన పరిశుద్ధ స్థలం వైపు మీరు చూడటానికి చూస్తే సత్య పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కాపాడి నడిపించాను. నన్ను అనుసరించండి. ఆకలిగా ఉన్నప్పుడు, సమృద్ధితో ఉన్నప్పుడు పరీక్షిస్తూ వచ్చాడు. కనుక జాగ్రత్త చేస్తూ నడిపిస్తూ వచ్చాడు. అదే విధంగా ఈ మధ్య మన జీవితాలకు కూడా చెప్పుకుంటాం. ఏర్పరచబడిన వారు ఇప్పుడు చదువుతున్నమాట 24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని. ఇప్పుడు దాకా చెప్పిన సంగతులు ఎవరికి? ఏర్పరచబడిన వారికి. ఇశ్రాయేలు జనాంగం ఎవరనగా ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారితోనే చెప్తూ వచ్చాడు. మళ్ళా చెప్తూ ఉన్నాడు ఏర్పరచబడిన వారితో. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపురుషుడికై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు. అక్కడ కూడా చెప్పాడు సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. వినొద్దు వారి మాట. ఈరోజు మనందరి జీవితాలను జాగ్రత్త చేస్తూ ప్రభు జ్ఞాపకం చేస్తూ దేవుని మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలంగా దేవుని సత్యముతో బ్రతకటానికి సెలవిస్తూ ఉన్నాడు. అన్నపిచ్చాచారు లేకపోతే మంత్రయోగాలు ఇటువంటి ఏమైనా వాటి వల్ల నీకు మేలు జరుగుతుందని ఎవరన్నా చెప్పారా? వాటి దగ్గరికి పరిగెత్తి నువ్వేమైపోయావు? ఏర్పరచబడిన నీవేమైపోయావు? మోసగించబడ్డావు. ఆ మోసగించబడే పరిస్థితుల్లో ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చరిక చేసే దేవుడు మోసగించబడే పరిస్థితులు నీలోకి రాకుండా ఉండాలంటే నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే నీ కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను పరిశుద్ధ సన్నిధికి నడిపించటానికి, తండ్రి సన్నిధిలోకి రావడానికి ఆయనే కారకుడని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే రావడానికి కూడా మనకు అవకాశాలు లేవు. మన పాపం తొలగించడానికి ఆయనే కారకుడు. ఆయన రక్తమే మన పాపాలకు విమోచన కలిగించిందని ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మాట వినాలి, ఆయనే హత్తుకోవాలి. ఎటువంటి పరిస్థితులు అంటే కష్టం వచ్చినప్పుడు, ఆకలి కూడా ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, అనసపడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని కవియకు లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చూసే క్రియలకు, మహత్కార్యాలకు పరిగెత్తేవా వాక్యం అంటుంది. నువ్వు ఏర్పరచబడినా గానీ పడుతూ ఉన్నావని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి చెడ్డ జీవితాన్ని దేవుడు మనందరికీ దూరపరిచి దేవుని నామ మహిమార్థంగా ఆయన్నే జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని, ఆయన మనకు తోడై ఉన్న విధానాన్ని, ఆయన మన కొరకు చెల్లించిన క్రయధనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని జ్ఞాపకం దేవుణ్ణి హత్తుకొని పూర్ణ మనసుతో ఆయన సేవించే వారిగా ముందుకు గాక. పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో దీవించిన
మంచి దేవుడుగా, మహిళ దేవుడుగా, అపాయకరమైన కాలంలో అంచెదినాలు జీవిస్తున్న మన బ్రతుకులను జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన ఉపకారాన్ని మరిచి మహత్కార్యాల వైపు, సుశక్తుల వైపు పరిగెత్తే వారిగా ఉండటం, ప్రభు యొక్క స్థిరపడే వారిగా, బలపడే వారిగా ఉండటానికి ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆయన నామ మహిమార్గంగా మనల్ని బ్రతికిస్తూ, ఆయన నామ మహిమార్గంగా మనల్ని స్థిరపరచడానికి మనందరూ కూడా జ్ఞాపకం చేసి ప్రభు బలపరుస్తూ వచ్చారు కనుక విశ్వాసముతో ఆయన మాటలు విని విశ్వసించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభుని కనపడదాం. భక్తుడైన అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మరి ఆ విశ్వాసాన్ని కాపాడుకుని తన పరుగును కడముట్టించారని చెప్పేసి దేవుని యొక్క లేఖన ఆశ్రయిస్తున్నాయి. మీ యొద్ద నా యొద్ద నేర్చుకుంటూ వచ్చిన క్రమక్రమంగా దేవుడు ప్రేమనే కోరుతున్నాడు, కనికరాన్ని కోరుతున్నాడు, దయనే కోరుతున్నాడు, సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. అంతేకాదు విశ్వాసాన్ని కోరుతూ ఉన్నాడు. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ పరుగును కడముట్టించేటట్టుగా మన బ్రతుకు ఉండటానికి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చి మనకి జాగ్రత్త పడుతూ ప్రార్థించవచ్చు. ఎవరైనా పరిశుద్ధుడానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం యేసయ్యా. బోధించావు ప్రభువా, నీ వాక్యాన్ని బోధించావు ప్రభువా, నీకు ఎన్నో స్తుతులు 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 స్తోత్రం యేసయ్యా. ఎప్పుడు చూడొద్దంటున్నావు ప్రభువా, ఏ పరిచర్యను చూడొద్దంటున్నావు ప్రభువా, ఇంత అద్భుతమైన క్రియలు సూచక క్రియలు చేసినప్పటికీ ప్రభువా, ఎక్కడ ఏ పరిచర్యను చూడొద్దంటున్నావు తండ్రి దేవా. మరి నీ వాక్యమే, నీ ఆత్మనే చూడమంటున్నావు ప్రభువా, నువ్వు సహాయం చేయ ప్రభువా, నువ్వు సహాయం చేయ ప్రభువా. ఇక్కడ తండ్రి నాయన నువ్వు బోధిస్తున్న విధముగా ప్రభువా, ఎటువంటి పరిస్థితిలో కూడా తండ్రి నాయన కష్టమైనప్పటికీ, తండ్రి నాయన శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ, నిందైనప్పటికీ, తండ్రి నాయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రభువా నిన్నే చూస్తూ బ్రతకమంటున్నావు యేసయ్యా. నువ్వు పరీక్షించడానికి వస్తానంటున్నావు ప్రభువా, నువ్వు పరీక్షిస్తున్నా అంటున్నావు ప్రభువా, అరణ్యంలో పరీక్షిస్తా అంటున్నావు ప్రభువా, ఆకలిలో తండ్రి నాయన పరీక్షిస్తావు ప్రభువా, అన్ని ఇచ్చి పరీక్షిస్తానంటున్నావు ప్రభువా, అన్ని నీకే అప్పచెప్పుకుంటున్నాను. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. అవును ప్రభువా, నిలవాలి ప్రభువా, నిలబడు నిలబడు, నిలకడగా ఉందని ఎన్నోసార్లు చెప్పావు ప్రభువా. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. బ్రతికినిచ్చేది నువ్వే తండ్రి దేవా. ఆ బ్రతుకుని తండ్రి నాయన హత్తుకొని జీవించుటకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. పరిశుద్ధ దేవుడు మా మధ్య ఉండి బోధిస్తున్నావు యేసయ్యా. నీ కృపను బట్టి, నీ కనికరంను బట్టి నీకెన్నో వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. అవును తండ్రి నాయన, ఒకప్పుడు తండ్రి నాయన నీ మందిరంలో ప్రవేశించాలంటే తండ్రి నాయన ఎంతో పరిశుద్ధత కావాలి తండ్రి నాయన. ఇప్పుడైతే తండ్రి నాయన నువ్వు మమ్మల్ని నీ రక్తము ద్వారా చూస్తూ తండ్రి నాయన మమ్మల్ని అంగీకరించే దేవుడిగా మమ్మల్ని చూస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. తండ్రి మా అపరాధములు, మా దోషములన్నీ క్షమించిన దేవుడిగా తండ్రి నాయన మీరు మాకున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. గొప్పగా 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 మీరు బోధించారు ప్రభువా. మీరు చేసిన గొప్ప బోధన బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, సన్నిధి ఏర్పరచావు తండ్రి నాయన, మమ్మల్ని ఏర్పాట్లో పెట్టుకున్నావు తండ్రి నాయన. మీరు సహాయం చేస్తూ మమ్మల్ని ఎదిగింపచేస్తున్న దేవుడు తండ్రి నాయన. అటు ఇటు చూడకుండా ప్రభువా నీ దగ్గరే ఉండమంటున్నావు ప్రభువా. నువ్వు సహాయం చేయు, సహాయం చేయు, సహాయం చేయు, సహాయం చేయ ప్రభువా. నిన్నే చూస్తూ బ్రతకాలి తండ్రి నాయన. నీవే గురి గమ్యంలో బ్రతకాలి యేసయ్యా. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం నీవే ప్రభువా బ్రతికినిచ్చే దేవుడా ప్రభువా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. బ్రతుకు అంటున్న వేదానికి వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. బ్రతుకనిస్తున్న కృపనిస్తున్న దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ మేలులతో నింపుతున్న దేవా, నీ మేలులు దాచి ఉన్నవన్నీ ఇస్తున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. కడ వరకు తండ్రి నాయన నిన్నే పట్టుకొని జీవించే
ధన్యకరమైన జీవితము దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. మేల్కొని విశ్వాసముతో ముందుకు సాగగలిగే కృపనిస్తున్నావు తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నిన్నే ప్రభువా, నిన్నే వెంబడించాలి ప్రభువా. నీ కొరకే ప్రభు అయ్యాడు ప్రభువా. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. పరిశుద్ధ దేవుడిగా మా మధ్య ఉండి బోధించిన దేవుడిగా మీరు నుంచున్నందుకు మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీ మాటని తండ్రి నాయన విని తండ్రి నాయన అని అర్థం చేసుకునే కృపనిస్తున్నాం తండ్రి నాయన. మీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. అర్థమైంది ప్రభువా, నువ్వు అంటున్న మాటని స్పష్టంగా అర్థం చేసుకున్నాను ప్రభు. నీ గొప్పతనంని బట్టి, నీ గొప్ప ప్రేమని బట్టి, నీకు పిలుస్తున్న పిలుపుని బట్టి నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. కనికరిస్తున్నావు ప్రభువా, కనికరిస్తున్నావు ప్రభువా. ప్రతి క్రియను చూస్తున్నావు ప్రభువా, ప్రతి ఆలోచనలో చూస్తున్న దేవుడిగా నువ్వు మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు యేసయ్యా. గొప్ప దేవుడిగా ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడిగా మా మధ్య ఉంది తండ్రి నాయన. మీరు మాట్లాడి మా నడకను సరి చేస్తున్న దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు యేసయ్యా. మీకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే ప్రభువా, మీకు ఎన్ని స్తోత్రములు చెప్పినా తక్కువే ప్రభువా. మా పట్ల తండ్రి నాయన మీ అపారమైన ప్రేమ చూపరి యేసయ్యా. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. మీ కనికరము, మీ దయ, మీ దీర్ఘశాంతం మా పట్ల ఇప్పుడే ఉండాలని తండ్రి నాయన కోరుకుంటూ ప్రభువా, నీ సన్నిధి సహవాసం మాకు ఇట్లాగే ఉంచమని వేడుకుంటూ తండ్రి నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. గొప్ప దేవుడవు తండ్రి నాయన, గొప్ప దేవుడవు యేసయ్యా. అధికారముతో నీ మధ్యలో ఉన్న దేవుడను, అధికారముతో పరిశుద్ధ దేవుడను నేను మీ మధ్య నుంచున్నాను, పరిశుద్ధుడిగా మీ మధ్య నుంచున్న దేవుడను. యేసు ఘనమైన దేవుడిగా, యేసు కొరకే జీవితము, యేసు కొరకే మీ జీవితము అంకితము. ఆమేన్. మేమందరం నిష్పక్షమైన ఈ వాక్యాన్ని మీకంటే తిరిగి నిన్నే వెంబడించేవారైనా నాయన. మీరు మమ్మల్ని బలపరుస్తున్నాను మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా అందరితో మాట్లాడుతూ వచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కాలమేంటో కాలం ఎరగని మాకు నా ప్రభా తెలియజేస్తూ వచ్చావు నాయన. ఆ దినములు ఏ రీతిగా ఉంది ప్రభు నాయన అన్నాడు నాయన. నీ వెంట అడిగిన